టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో ఎన్నికల దృష్ట్యా అందులో భాగంగా సాయుధ భద్రతా దళాలు మరియు పోలీసులు ఎరిగేరి గ్రామంలో కావత్తు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ రాకేష్, కోసిగి సిఐ ప్రసాద్, కౌతాళం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కౌతాళం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఎన్నికల దృష్ట్యా రానున్న రోజుల్లో ఎన్నికల తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగరాదని గ్రామ ప్రజలకు సూచించారు. గ్రామంలో ప్రజలు ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని తెలిపారు. గొడవలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా అందరూ మెలగాలని చెప్పారు. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ సాగర్ వలి. ఆదంలో వస్తారు 300 మంది. మే 10 ఎలక్షన్ 10 గంటలు సాయంత్రం 5 గంటల వరకు వెళ్ళిపోతారు. లేదు సార్ కలాట్ చేసుకుంటాము అంటే చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అర్థమైందా లేదా? దాని తగ్గట్టుగా వాళ్ళు ఇస్త్రీ చేసి పంపిస్తారు సార్. అర్థమైందా లేదా? ఏమో చేసి ఇస్త్రీ చేస్తారు. అర్థమైందా లేదా? ఈ ఊరి నుంచి ఏమన్నా గెలిచేది ఓడేది ఏముండదు. 230 ఊళ్ళో ఓటు వేయాలి. అర్థమైందా లేదా? మా పెద్ద గురించి సార్ అది ఉందంటే తో కట్ చేసి కనెక్షన్ పెట్టి హాస్పిటల్ బాగా చేసుకున్నాను అనుకో. ఏమైనా చేసినా చూసినారు, ఊరంతా చూసుకున్నారు, ఎక్కడెక్కడ పోలింగ్ స్టేషన్ చూసుకున్నారు, రాసుకున్నారు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ రోజు ఏమైనా ఎలక్షన్లకు అలా చేసి ఆ కుటుంబం మళ్ళీ వేరే ఉంటుంది. అర్థమైందా లేదా? మీరంతా ఎలక్షన్ అంతా ప్రశాంతంగా మీకు హిందీ రాదు కదా, వస్తుంది తీసుకుని బ్యాంక్ ఆఫీస్ పడతారు. అపార్ట్మెంట్ రాజోని రూరల్ మెంబర్ రాజోని అంతే కదా. సారు అసిస్టెంట్ కమాండెంట్ ఎస్పీ ర్యాంక్ సార్ దగ్గర వాళ్ళు 300 మంది ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద వెపన్స్ ఉంటాయి, అవి తీసుకురాలేదు, భయపడతారని చెప్పి. అర్థమైందా లేదా? అవి రాకుండానే ఉండాలి మనం. అర్థమైందా లేదా? మా ఎస్ఐ గారు కూడా చెప్తున్నారు, ఎదిగేరోళ్ళు ఏం గలాట్ చేసుకుంటారు, మన జాతర బాగా చేస్తున్నారు కదా. 4-5 రోజులు బాగా చేస్తున్నారు, గ్రామాలు అన్నారు, అన్నీ అన్నారు, నాకు నమ్మకం ఉంది అన్నాడు. అర్థమైందా లేదా? మా ఎస్ఐ గారు నమ్మకాన్ని మీరు నిలబెట్టాలంటే ఏం చేయాలా? స్టాఫ్ కొట్టండి. మళ్ళీ ఎస్ఐ గారికి సార్ గెలిచిన సార్ మాకేం బాగా లేదు. దర్శనం సంబంధించి గ్రామాలు తిరుగుతుంటారు. వాళ్ళు మీకు తెలిసినట్టే ఈ పర్మిషన్ లేకుండా మనం పెట్టుకోవద్దు, మన బండి కూడా పెట్టుకోవద్దు. మీటింగ్
జన కట్టుకోవడము ఇంకోటి అది చేసినారంటే మాత్రం పర్మిషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. పర్మిషన్ పెట్టుకుని పెట్టుకోవచ్చు మళ్ళీ పర్మిషన్ లేకుండా పెట్టుకున్నారంటే అది ఖచ్చితంగా కేసు అవుతుంది. ఇది గమనించాలా. తర్వాత 50,000 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు. ఊళ్ళో మనం అనుకుంటాం ఏమవుతారు మా ఇల్లు విన్నాము 10 లక్షలు తీసుకోవడానికి కుదరదు. అక్సీజ్ అయిపోతుంది. మళ్ళీ మీ ఇన్కమ్ ట్యాక్స్ వరకు అడుగుతాము. మళ్ళీ అక్కడ నుంచి ఇవన్నీ పత్రాలు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కథ ఉంటుంది. 50,000 రూపాయల కన్నా ఎక్కువ ఎవరు డబ్బులు క్యారీ చేయవద్దు టికెట్ కూడా. అది ఏ పర్పస్ అయినా కానీ ఒకటి లేదంటే ఒకవేళ నిజంగా ఎమర్జెన్సీ పడింది ఆయన అంటాడు నా కూతురు పెళ్లి చేస్తాను బంగారు కొనుక్కోవాలని నేను ఆధార్ అంటాడు. అవునా కదా. అప్పుడు బ్యాంకు నుంచి విత్డ్రా చేసినావు. ఆ విత్డ్రా చేసిన సర్టిఫికేట్ అవి తీసుకోవాల్సి వస్తుంది. టికెట్ కథంగా ఎందుకు వస్తున్నారు 50 రూపాయల కన్నా తీసుకోకూడదు. 10 వరకు తీసుకోకూడదు. ఏదంటే బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేయాలంటే మనం కాకపోతే వేరే వాళ్ళని చెక్ చేసుకుంటే వాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే మన దగ్గర తీసుకోవాలి కదా.